హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు నేను బైపాస్ కి సంబంధించి ప్యాకేజ్ 4 కి సంబంధించి వీడియో అయితే షూట్ చేస్తున్నాను. అట్ ప్రెసెంట్ నేనైతే ఇప్పుడు సీడ్ యాక్సెస్ రోడ్ వైపు అయితే ఉన్నాను. మీరు చూసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్ లో సీడ్ యాక్సెస్ రోడ్ వైపు అయితే ఫ్లైఓవర్ కి సంబంధించిన పనులు అయితే జరుగుతున్నాయి. ప్లస్ ఈ ఫ్లైఓవర్ వచ్చేసి 3.1 కిలోమీటర్స్ ఉంటుంది. కృష్ణా నదిలో అయితే నిర్మిస్తున్నారు. ఈ ఫ్లైఓవర్ అయితే రెండు వైపులుగా ఉండిద్ది. ఫ్లైఓవర్ 3+3 6 లైన్ గా ఉంటుంది. దీనికి సంబంధించిన పనులు అయితే చాలా స్పీడ్ గా అయితే జరుగుతున్నాయి. దాదాపు ఎండింగ్ దశకు అయితే వచ్చేసినాయి పనులు అయితే. మీరు చూడొచ్చు, నేనైతే ఈ ఛానల్లో డెవలప్మెంట్ కి సంబంధించిన వీడియోస్ అనేవి చేస్తూ ఉంటాను. ఛానల్ కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. టు మై ఛానల్. ఇప్పుడు మనం ఈ వీడియోలో విజయవాడ బైపాస్ రోడ్ కి సంబంధించిన ప్యాకేజ్ 4 కి సంబంధించిన ఫుల్ లెంత్ స్టేటస్ అనేది చూద్దాం. అట్ ప్రెసెంట్ ఇప్పుడు మనమైతే అమరావతి సైడ్ ఉన్న వెంకటాపాలెం విలేజ్ దగ్గర అయితే ఉన్నాం. ఇది వచ్చేసి సీడ్ యాక్సెస్ రోడ్ వైపు అయితే కృష్ణానదిలో అయితే బ్రిడ్జి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కదా, ఆ బ్రిడ్జ్ అయితే ఎండింగ్ అయ్యే ప్లేస్ ఇది. మీరు చూసుకోవచ్చు, దాదాపు ఈ బ్రిడ్జ్ అయితే కంప్లీట్ అవ్వడానికి వచ్చింది, ఎండింగ్ స్టేజ్ అయితే ఉంది. ఇది వచ్చేసి సీడ్ యాక్సెస్ రోడ్ అనమాట. విజయవాడ నుండి అమరావతి వెళ్ళే రోడ్ ఇది, మెయిన్ రోడ్ ఇది. మీరు చూసుకోవచ్చు, ఇక్కడ సీడ్ యాక్సెస్ రోడ్డు పై నుండి అయితే ఈ బ్రిడ్జ్ అయితే వెళ్తుంది. సీడ్ యాక్సెస్ రోడ్ వైపు నుండి అయితే మనం కృష్ణానదిలో నిర్మిస్తున్న 3.1 కిలోమీటర్స్ ఫ్లైఓవర్ అయితే కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా, అటు సైడ్ అయితే ఒకసారి వెళ్దాం. అక్కడ పనులు అనేది ఎక్కడ వరకు కంప్లీట్ అయినాయో ఒకసారి చూద్దాం అటు వెళ్ళి. మీరు చూసుకోవచ్చు, కృష్ణానదిలో అయితే 3.1 కిలోమీటర్స్ ఫ్లైఓవర్ అయితే నిర్మిస్తున్నారు. రెండు ఫ్లైఓవర్లు ఉంటాయి 3+3గా. ఒకవైపు అయితే 3 లైన్ ఉండిద్ది, ఇంకోవైపు కూడా 3 లైన్ ఉండిద్ది. అలాగే అంటే మన వారధి ఫ్లైఓవర్ ఎలా అయితే ఉండిద్దో, వారధి వచ్చేసి 2+2గా ఉండిద్ది కదా, ఇది 3+3గా అయితే ఉంటుంది. మీరు చూసుకోవచ్చు, దాదాపు కంప్లీట్ అవ్వడానికి అయితే వచ్చింది. ఈ ఫ్లైఓవర్ కూడా, రెండు ఫ్లైఓవర్లు కూడా కంప్లీట్ అవ్వడానికి వచ్చినాయి. దీంట్లో వచ్చేసి మొత్తం 52 పిల్లర్లతో ఒక ఫ్లైఓవర్ నిర్మిస్తున్నారు. ఇంకో ఫ్లైఓవర్ కూడా సేమ్ 52 పిల్లర్లతోనే నిర్మిస్తున్నారు. ఇంకా ముందుకెళ్ళి అయితే ఒకసారి చూద్దాం, ఎంతవరకు వెళ్ళగలిగితే అంతవరకు వెళ్ళి ఒకసారి ఎంత పనులు అయినాయి, ఎంతవరకు కంప్లీట్ అయినాయి ఒకసారి వీడియోలో మీకు చూపిస్తాను. యాక్చువల్లీ అయితే ఇక్కడ ఇటు సైడ్ అయితే అలౌ చేయట్లేదు, సెక్యూరిటీ ఉంది రీజన్స్ వల్ల. సెక్యూరిటీ గార్డ్ అయితే ఉంటారు, కానీ ప్రెసెంట్ సెక్యూరిటీ గార్డ్ లేకపోవడం వల్ల ముందుకెళ్ళి మీకు వీడియో అయితే షూట్ చేయగలుగుతున్నాను. మ్యాక్సిమం దాదాపు అయితే బ్రిడ్జ్లో అయితే రెండు వైపులు కంప్లీట్ అవ్వడానికి వచ్చినాయి. ఆ పనులు అయితే చాలా వేగంగా అయితే జరుగుతున్నాయి. ఈ పిల్లర్లు పనులు అయితే అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. పైన అయితే ఈ నిర్మిస్తున్నారు గడ్డర్లు, దాని సైడ్ అయితే సైడ్ వాల్ ఒకటి నిర్మించాల్సి ఉంది. ఆ సైడ్ వాల్ కూడా కంప్లీట్ అయిపోతే ఈ రెండు ఫ్లైఓవర్లు కూడా కంప్లీట్ అయిపోతాయి. బైపాస్ రోడ్ కూడా మ్యాక్సిమం అంతా కంప్లీట్ అయిపోయింది. మేము ఎంత ముందు వెళ్ళి అంత ముందుకెళ్ళి అయితే మీకు చూపిస్తాను. నేను ఆంధ్రప్రదేశ్లో జరిగే డెవలప్మెంట్స్కి సంబంధించిన, అంటే హైవేస్, రోడ్స్, ఫ్లైఓవర్స్, ఇంకా పోలవరం ప్రాజెక్ట్, వీటికి సంబంధించిన వీడియోస్ అనేవి చేస్తూ ఉంటాను. ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు చూశారు కదా, చాలా వరకు పనులు అయితే కంప్లీట్ అయిపోయినాయి. చాలా స్పీడ్గా అయితే జరుగుతున్నాయి పనులు కూడా. ఈ బైపాస్ రోడ్ వచ్చేసి మొత్తం 48 కిలోమీటర్లతో అయితే ఉంటుంది. దాంట్లో 3.1 కిలోమీటర్స్ అయితే కృష్ణానదిలో అయితే ఈ బ్రిడ్జ్ అయితే నిర్మిస్తున్నారు రెండు వైపులా.
ప్రజెంట్ ఇక్కడ వరకే తీయగలిగాను, ఇంకా వెనక్కి తిరిగి అయితే వచ్చేస్తున్నాను. ఇంకా నేను గొల్లపూడి వైపు కూడా వీడియో తీస్తున్నాను. మీరు బ్యాక్గ్రౌండ్లో చూసేది వచ్చేసి విజయవాడ నుండి హైదరాబాద్ వెళ్ళే హైవే ఇది. మీరు విజయవాడ నుండి వచ్చే వెహికల్స్ ఈ సర్వీస్ రోడ్ యూజ్ చేసి అయితే గుంటూరు సైడ్ అయితే వెళ్ళొచ్చు. ప్లస్ హైదరాబాద్ నుంచి వచ్చే వెహికల్స్ వచ్చేసి ఇటు సైడ్ మీకు చూడొచ్చు, లెఫ్ట్ సైడ్ లో సర్వీస్ రోడ్డు, ఇటువైపు 2 సర్వీస్ రోడ్లు ప్లస్ అటువైపు 2 సర్వీస్ రోడ్లు అయితే ఇచ్చారు. ఇటువైపు సర్వీస్ రోడ్డు ఎక్కి గుంటూరు అయితే వెళ్ళొచ్చు. ఇక్కడ నుండి గుంటూరు ఇంకా 35 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. మీరు ఆ బోర్డు చూడొచ్చు. ప్రజెంట్ ఇప్పుడు మనం అయితే గొల్లపూడి వైపు అయితే ఉన్నాము. ఇక్కడ మ్యాక్సిమం బైపాస్ రోడ్కి సంబంధించిన అన్ని పనులు అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఏదైతే గొల్లపూడి వైపు అయితే సూర్యాపాలెం విలేజ్ ఉండిద్ది, ఆ విలేజ్ దగ్గర అయితే ఈ పనులు అయితే జరుగుతున్నాయి. మీరు చూసుకోవచ్చు, ఈ బైపాస్ రోడ్కి 4 వైపులు అంటే ఇటుపక్క 2 అటుపక్క 2 సర్వీస్ రోడ్లు అయితే ఇచ్చారు. అంటే విజయవాడ నుండి హైదరాబాద్ వెళ్ళే వెహికల్స్ కూడా సర్వీస్ రోడ్ ఎక్కి బైపాస్ ఎక్కడానికి అయితే ఈజీగా ఉండింది. మీరు చూసుకొచ్చే వీడియోలో లారీ టర్నింగ్ తిరుగుతుంది కదా, ఈ సర్వీస్ రోడ్ యూజ్ చేసుకొని మళ్ళీ హైవే ఎక్కేసిద్ది, విజయవాడ హైదరాబాద్ హైవే. అలాగే ఫ్రంట్ అయితే కృష్ణానది ఉంటుంది, అక్కడ కూడా పనులు అయితే జరుగుతున్నాయి. ఇక్కడైతే పెండింగ్లో ఉన్నాయి పనులు అయితే. ఈ బైపాస్ రోడ్ మొత్తం వచ్చేసి 6 లైన్ బైపాస్. మీరు చూసుకొచ్చే వీడియోలో ఇక్కడైతే కృష్ణానది స్టార్టింగ్ పాయింట్, ఇక్కడ నుండి అయితే నది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ కొంచెం పనులు అయితే ఇంకా పెండింగ్లో ఉన్నాయి. ఇంకా మీ దూరంగా చూస్తుంది అయితే ఫ్లైఓవర్, 2 వైపులో ఫ్లైఓవర్లు ఉంటాయి కదా, ఆ ఫ్లైఓవర్ పనులు అయితే జరుగుతున్నాయి. వన్స్ ఈ బైపాస్ రోడ్డు కనుక కంప్లీట్ అయితే విజయవాడలో అయితే చాలా వరకు ట్రాఫిక్ అనేది కంట్రోల్ అయిపోతుంది. సిటీలో ట్రాఫిక్ రాకుండా అయితే అవుట్కట్ నుండి అయితే ట్రాఫిక్ అనేది వెళ్ళిపోతుంది. మీరు చూసుకొచ్చి ఈ బోర్డులు కూడా హైదరాబాద్ లెఫ్ట్ సైడ్ స్ట్రైట్కి వెళ్తే విశాఖపట్నం అని బోర్డులు కూడా కంప్లీట్ అయిపోయినాయి పెట్టడం. ప్లస్ సిగ్నల్ లైటింగ్ కానీ ప్లస్ స్ట్రీట్ లైట్లు అవి కూడా అరేంజ్ చేశారు. ప్లస్ ఇందులో ఈ బైపాస్ రోడ్లో ఒకటి టోల్ గేట్ కూడా వస్తుంది, ఆ టోల్ గేట్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు సర్వీస్ రోడ్ అయితే యూజ్ చేస్తున్నాను. సర్వీస్ రోడ్ ఎక్కి అయితే ఒకసారి విజయవాడ హైదరాబాద్ హైవే అయితే మీకు చూపిస్తాను. ప్లస్ ఇటు సైడ్ విజయవాడ సైడు కృష్ణానదిలో పనులు జరుగుతున్నాయి కదా, అవి కూడా మీకు ఆ వీడియోలో చూపిస్తాను. అటు సైడ్ కూడా వెళ్ళి, అంటే కరకట్ట రోడ్డు ఉండింది, ఆ కరకట్ట రోడ్డు వైపు వెళ్ళి మీకైతే చూపిస్తాను. ఇదే హైవే అన్నమాట. లెఫ్ట్ సైడ్ వెళ్ళే వెహికల్స్ అయితే హైదరాబాద్ సైడ్ వెళ్తున్నాయి, రైట్ సైడ్ వచ్చేసి విజయవాడ. ఇటువైపు 2 సర్వీస్ రోడ్లు ఉంటాయి, అటువైపు 2 సర్వీస్ రోడ్లు ఉంటాయి. అంటే వెహికల్స్ ఈజీగా ఎక్కి ఇంకా హైవే ఈ బైపాస్ రోడ్ ఎక్కడానికి అయితే ఈజీగా ఉంటుంది. And it's only about 10% with the wood. I heard it, and they live out there. ప్రజెంట్ ఇప్పుడు మనమైతే కరకట్ట రోడ్ వైపు ఉన్నాం. ఇది విజయవాడ సైడ్ సూర్యాపాలెం విలేజ్ వైపు అయితే ఉంటుంది. మీరు చూసుకోవచ్చు, ఇక్కడ అయితే పిల్లర్ వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయింది, కానీ ఇక్కడ ఒకటే చోటే పెండింగ్లో ఉంది వర్క్. మిగతా అన్ని చోట్ల అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది వచ్చేసి విజయవాడ అంటే గొల్లపూడి వైపు అయితే నేను వీడియో తీస్తున్నాను. ఇందాక మీకు చూపించింది వచ్చేసి అమరావతి సైడ్. అమరావతి సైడ్ అయితే మ్యాక్సిమం కంప్లీట్ అయిపోయింది వర్క్స్ అన్నీ. ఇక్కడే కొంచెం వర్క్ అయితే పెండింగ్లో ఉంది. చూసుకోవచ్చు, ఇది కృష్ణానది. మీకు దూరంగా కనిపిస్తుంది వచ్చేసి ప్రకాశం బ్యారేజ్. మీకు దగ్గర నుండి అయితే చూపిస్తున్నాను.
ఇటువైపు చూశారు కదా, రెండు వైపులు అయితే ఇక్కడ కొంచెం పనులు అయితే ఇంకా పెండింగ్లో ఉన్నాయి. సైడ్ అయితే మిగతా అన్ని చోట్ల అయితే కంప్లీట్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ప్రజెంట్ నేనైతే ప్యాకేజ్ 4కి సంబంధించిన వీడియో అయితే షూట్ చేస్తున్నాను. ప్యాకేజ్ 4లో వచ్చేసి ఫ్లైఓవర్ ప్లస్ ఈ బైపాస్కి సంబంధించిన కొన్ని బిట్ అయితే ఉంటుంది. దీనికి సంబంధించిన ఫుల్ లెంత్ వీడియో అయితే నేను త్వరలోనే అప్లోడ్ చేస్తాను ఈ ఛానల్లో. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ.